నాని అప్పు తింటున్నావా? ఎవరిచ్చారు? అమ్మో దాంట్లో ఇవ్వకూడదు, కష్టపడి జాడించుకోవచ్చు ఎప్పుడు దాకా. తీసుకో తీసుకో. కింద పడేసుకొని తింటున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బాయ్ దగ్గర బట్టలు ఆడిస్తున్నానని చెప్పి, దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇంకైతే బట్టలు ఆడించుకుని వచ్చిన తర్వాత కొద్దిసేపు నానితోటే కొంచెం ముచ్చట్లు పెట్టుకొని తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే జాడిద్దాం అని అనుకొని వచ్చాను అనమాట. అప్పుడు దాకా జాడిచ్చాను కదా, నడుములు నొప్పులు పుట్టాయన్నమాట. అందుకని ఇంకా జాడించేసిన తర్వాత వచ్చేసి నానితో కొద్దిసేపు మాట్లాడి ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను. నేను ఆరేస్తుంటే మా తమ్ముడు అయితే వీడియో తీస్తున్నాడు అనమాట. వాడికి సరిగ్గా వీడియో వచ్చి రానట్టుగా తీశాడు. ఇంకా అజయ్ ఉన్నాడు కదా, కానీ అజయ్ నాకు బట్టలు ఆరేయడంలో హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా వాడే తీస్తూ ఉన్నాడు వీడియో, అందుకే సరిగా తీయలేదు, ఏమనుకోకండి. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, చూసి అయితే వెళ్ళిపోమాకండి ప్లీజ్ అండి. మీరు అలా చూడడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా అజయ్ హెల్ప్ చేస్తున్నాడు. అయ్యో వద్దు. అయితే బావ దగ్గర అలా బట్టలు జాడించాను కదండి, చాలా బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ టైం అనమాట అలా జాడించడం. నేను బావ దగ్గర ఉతకొచ్చో తెలియదు, కానీ నేను వాటర్ని పక్కన బారపోసేసానులేండి. చాలామంది అయితే ఉతుక్కుంటారు, నేనైతే ఉతకలేదు, జస్ట్ జాడించాను. మీలో కూడా ఎవరైనా అలాగా బట్టలు బావ దగ్గర జాడించి అలా ఉండుంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. అజయ్ అయితే నాకు హెల్ప్ చేస్తా ఉన్నాను, అందుకని గబగబా ఆరేస్తున్నాను. అజయ్ అయితే నాకు ప్రతి పనిలో హెల్ప్ చేస్తాడులేండి, కుదిరితే హెల్ప్ చేస్తాడు కంపల్సరీ, కుదిరినప్పుడు ఎవరేం ఏం చేయలేం కదా. ఇంకైతే అన్నీ ఆరేస్తాను. ఎండ చూసారు ఎలా ఉంది, ఎక్కువ ఉంది, అందుకని గబగబా ఆరేస్తున్నాను. ఇక్కడికి వస్తే నేనైతే పెద్ద పిచ్చిదానిలాగే ఉంటానండి. చూడండి ఎంత పిచ్చిదానిలాగా ఉన్నాను, జడ కూడా వేసుకోలేదు. ఇంటి దగ్గరైనా జడ వేసుకోవడం అయ్యే వరకన్నా చేస్తాను, ఇక్కడికి వస్తే మాత్రం అన్నీ మర్చిపోతాను నేను, ఎందుకో మరి అలా అయిపోతాను. మీరు కూడా అలాగేనా? మీ ఊర్లో వెళ్తే అలానే ఉంటారా? నేనైతే ఇలానే ఉంటాను, ఎందుకో మరి ఇంకా అందరితో మాట్లాడితే అలాగా టైం కుదరదు నాకు. నేనైతే మా ఊరికి వచ్చి నాకైతే టైం కుదరదు అనుకుంటానులేండి, అందుకే అలాగే ఉంటుంది జడేసుకోకుండా. అయితే జస్ట్ జోక్గా అన్నానులేండి, సీరియస్గా ఏం కాదు. జడేసుకున్నాను కానీ ఇంకా అలాగ అయిపోయింది, బట్టలు జాడించి వచ్చాను కదా ఇప్పుడు దాకా, అందుకని. అన్న నాకే నాన్న